సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డ్రోన్ బిల్డ్ చేయడానికి ఏమేమి కాంపోనెంట్స్ కావాలో ఒకసారి చూద్దాము. సో ముందుగా అయితే మనకి డ్రోన్ ఫ్రేమ్ కావాలి కదా. సో డ్రోన్ ఫ్రేమ్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాము. సో ఇది డ్రోన్ ఫ్రేమ్ ఫ్రెండ్స్. F450 డ్రోన్ ఫ్రేమ్ అయితే యూజ్ చేస్తున్నాను. సో దీంట్లో మనకి 4 ఆర్మ్స్ ఉంటాయి. సో 1 2 and 3 4 అండ్ దీంతో పాటే మనకి ఫ్రేమ్లో మనకి ఇన్బిల్ట్గా పవర్ డిస్ట్రిబ్యూషన్ బోర్డ్ ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా. సో బ్యాక్ సైడ్ మనకి పాజిటివ్ నెగిటివ్ ఇవన్నీ కనెక్షన్స్ అన్నీ ఇచ్చేసాడు అనమాట. సో వేరేగా మీరు పవర్ డిస్ట్రిబ్యూషన్ బోర్డ్ కొనుక్కోవాల్సిన అవసరం అయితే లేదు. సో బోర్డ్తో పాటే డైరెక్ట్గా ఇన్బిల్ట్గా వస్తుంది పవర్ డిస్ట్రిబ్యూషన్ బోర్డ్. సో ఇది ఒక మంచి విషయము. అండ్ దీంతో పాటు మనకి ఇంకేం కావాలంటే ప్రొపెల్లర్స్ కావాలి కదా. సో ప్రొపెల్లర్స్, మోటార్స్ అండ్ ఈఎస్సీస్ కావాలి కదా. సో అవి ఎలా ఏమేమి యూజ్ చేస్తున్నానో ఒకసారి చూపిస్తాను. సో ఇవైతే ప్రొపెల్లర్స్ ఫ్రెండ్స్. సో ఇది 2 pairs ఆఫ్ ప్రొపెల్లర్స్. సో ఈచ్ పేర్లో మనకి ఒక క్లాక్ వైజ్ డైరెక్షన్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ప్రొపెల్లర్స్ ఉంటాయి. సో ఇది వచ్చేటప్పటికి ఒక్కొక్కటి 10 inch ప్రొపెల్లర్ నేను యూజ్ చేస్తుంది. సో 2 pairs మనకు కావాలి, 2 యాంటీ క్లాక్ వైజ్ అండ్ 2 క్లాక్ వైజ్ ప్రొపెల్లర్స్. సో ఇవి ఫ్రెండ్స్, ఇది కూడా పక్కన పెట్టేద్దాం ఒకసారి. సో మనం డ్రోన్ బిల్డ్ చేయడం కోసం ఈఎస్సీస్ కావాలి కదా. సో ఈఎస్సీస్ అంటే ఎలక్ట్రానిక్ స్పీడ్ కంట్రోల్. ఈఎస్సీస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? 10 ఆంపియర్ ఈఎస్సీ, 20 ఆంపియర్ ఈఎస్సీ, 30 ఆంపియర్స్ ఈఎస్సీ ఉంటాయి. సో ఎంత ఆంపియర్ ఈఎస్సీ సెలెక్ట్ చేసుకోవాలనేది వీడియో ఎండింగ్లో ఒకసారి చెప్తాను. సో ఎలా సెలెక్ట్ చేసుకోవాలో కూడా ఒకసారి చెప్తాను. సో 4 ఈఎస్సీస్ కావాలి. ఈచ్ మోటార్కి ఈచ్ ఈఎస్సీ. ఒక్కొక్క మోటార్కి ఒక్కొక్క ఈఎస్సీ కావాలి మనకి. సో అలా 4 ఈఎస్సీస్. ఇది కూడా ఒకసారి పక్కన పెట్టుకున్నాము. అండ్ మెయిన్గా మనకి బిఎల్డిసి మోటార్స్. సో బేసిక్గా ఏంటంటే కేవీ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఎప్పుడైతే ఎక్కువ కేవీ ఉన్న బిఎల్డిసి మోటార్ తీసుకుంటామో అప్పుడు మనకి హై ఆర్పిఎం అనేది వస్తుంది అనమాట. బేసిక్గా వీటిలో డిసడ్వాంటేజ్ ఏంటంటే టార్క్ ఎక్కువ ఉండదు. టార్క్ ఎక్కువ కావాలంటే కనుక వేరే టైప్ ఉంటాయి. అవి 320 కిలోవాట్స్ అలా ఉంటాయి. అవి యూజ్ చేస్తే కనుక మీకు టార్క్ ఎక్కువ వస్తుంది. కాకపోతే వాటిలో ప్రాబ్లం ఏంటంటే హై స్పీడ్లో రొటేట్ అవ్వ అనమాట. సో హై స్పీడ్లో రొటేట్ అవ్వడం కోసం అవి ఏం చేస్తారంటే దాంట్లో ఎక్కువ సైజ్ ఉన్న ప్రొపెల్లర్స్ యూజ్ చేస్తారు. సో ఇప్పుడు నేను 10 inch ప్రొపెల్లర్ యూజ్ చేస్తాను కదా. దాంట్లో ఏంటంటే 15 inch, 20 inch ప్రొపెల్లర్స్ యూజ్ చేస్తారు. అప్పుడు ఏంటంటే ఎక్కువ థ్రస్ట్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో వీటిలో మనం ఇప్పుడు బడ్జెట్ డ్రోన్ కాబట్టి 1400 kV మోటార్స్ తీసుకుంటున్నాను. సో ఇవైతే కొంచెం తక్కువ రేట్లో వచ్చేస్తాయి. ఫస్ట్ మనం డెమో పర్పస్ కోసం చేస్తున్నాం కాబట్టి ఇదైతే సరిపోతుంది మనకి. సో ఇలా 4 మోటార్స్ కావాలి మనకి. సో దీంట్లో మనకి 3 పిన్స్ ఉంటాయి. సో ఇది వచ్చేటప్పటికి పాజిటివ్ పిన్, ఇది వచ్చేటప్పుడు నెగిటివ్ పిన్. సో మీకు తెలిసిందే. అండ్ ఇది వచ్చేటప్పటికి సిగ్నల్ పిన్ అనమాట. సో ఈ పిన్ యూజ్ చేసి మోటార్ యొక్క స్పీడ్ అయితే కంట్రోల్ చేస్తాం మనము. సో అది ఎలా కంట్రోల్ చేస్తామో కూడా మీకు తర్వాత చెప్తాను. సో బేసిక్గా మనం 4 ఏసీస్ యూజ్ చేస్తాము అండ్ 4 మోటార్స్ యూజ్ చేస్తాము. అండ్ దీంతో పాటే మనకి ఒక పవర్ కేబుల్ కావాలి కదా. సో బ్యాటరీ నుంచి పవర్ డిస్ట్రిబ్యూషన్ బోర్డ్కి పవర్ సప్లై ఇవ్వడం కోసం ఒక XT60 కనెక్టర్ అయితే యూజ్ చేస్తున్నాను. సో ఇది కూడా పక్కన పెట్టుకున్నాము. అండ్ 4 ESCs. సో బేసిక్గా ప్రొపెల్లర్స్ అయితే మనకి ఈ విధంగా వస్తాయి అన్నమాట. వీటిల్లో మనకి ఈ పిన్స్ ఉన్నాయి కదా, ఈ సాకెట్స్, ఇవి వచ్చేటప్పటికి మనకి ఈ పాయింట్లో పెడతాము. సో అవి ఎందుకు పెడతామంటే కనుక ఒకవేళ ఇవి కనెక్ట్ చేయకుండా డైరెక్ట్గా ఈ ప్రొపెల్లర్స్ మోటార్కి కనెక్ట్ చేస్తే ఏంటంటే మోటార్ అనేది ఎక్కువ వైబ్రేషన్ వస్తుంది అనమాట. సో ఆ వైబ్రేషన్ కోసం వైబ్రేషన్ తగ్గించడం కోసం ఇవైతే యూజ్ చేస్తాము. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యాటరీ.
సో నేను యూజ్ చేస్తుంది 2200 మిల్లీ ఆంపియర్స్ బ్యాటరీ. సో ఆరెంజ్ బ్రాండ్. సో ఇది మెయిన్ సప్లై XT60 ఫీమేల్ కనెక్టర్ ఇది. సో ఇది ఛార్జింగ్ కోసం యూజ్ చేస్తాము. సో దీంట్లో ఇది 3S బ్యాటరీ. సో 2200 సో మిల్లీ ఆంపియర్ బ్యాటరీ. అండ్ ఇది లిథియం పాలిమర్ బ్యాటరీ అండ్ 3 సెల్. సో 3 సెల్స్ అంటే కనుక 11.1 వోల్ట్. సో బేసిక్గా ఈ సెల్ వచ్చేటప్పటికి 4 వోల్ట్, 4 3 12, కానీ సో 11.1 వోల్ట్ అండ్ 40C బ్యాటరీ ఇది. సో 30Cకి 40Cకి సో డిఫరెన్స్ ఏంటి, అసలు బ్యాటరీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది వీడియో ఎండింగ్లో చెప్తాను. సో ఈఏసీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో, బ్యాటరీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో వీడియో ఎండింగ్లో ఒకసారి చెప్తాను, చూడండి. సో దీంట్లో మన మెయిన్ కాంపోనెంట్ వచ్చేటప్పటికి ఫ్లైట్ కంట్రోలర్. అండ్ డ్రోన్ బిల్డ్ చేసేయడానికి మెయిన్ హార్ట్ ఆఫ్ ది డ్రోన్ ఏంటంటే ఈ ఫ్లైట్ కంట్రోలర్ అనమాట. అండ్ వీటన్నిటిలో కాస్ట్లీ కూడా ఏంటంటే ఇదే. సో నేను యూజ్ చేస్తుంది DJI నాజా V2 ఫ్లైట్ కంట్రోలర్ అనమాట. సో జీపీఎస్ కాంబోతో పాటు వస్తుంది, చూస్తున్నారు కదా. సో జీపీఎస్ మోడల్ ఇది. సో నాజా మల్టీ రోటర్ V2. సో ఇది ఆల్రెడీ నేను అన్బాక్స్ చేశాను, ఒకసారి మళ్ళీ అన్బాక్స్ చేద్దాం. అసలు ఏమేమి కాంపోనెంట్స్ వస్తున్నాయో ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ అయితే మనకి జీపీఎస్ మాడ్యూల్ ఉంది. సో జీపీఎస్ మాడ్యూల్ ఓపెన్ చేద్దాము. సో స్టాండ్ ఒకటి ఇస్తున్నాడు. సో ఇది మనకి జీపీఎస్ మాడ్యూల్ అనమాట. సో మనం జీపీఎస్ మాడ్యూల్ కనెక్ట్ చేసుకోవడం కోసం ఒక స్టాండ్ అయితే ఒకటి ఇస్తున్నాడు. సో ఇవి ఎలా కనెక్ట్ చేయాలనేది మీకు తర్వాత వీడియోలో చెప్తాను. ఇది కూడా పక్కన పెట్టాం. అండ్ దీంతో పాటు మన మెయిన్ హార్ట్ అనమాట ఇది ఫ్లైట్ కంట్రోలర్. సో డ్రోన్లో మెయిన్ కాస్ట్లీయెస్ట్ ఎక్విప్మెంట్ ఏంటంటే ఈ ఫ్లైట్ కంట్రోలర్. సో చూస్తున్నారు కదా, ఇది DJI నాజా V2 ఫ్లైట్ కంట్రోలర్ అనమాట. సో దీని కనెక్షన్స్ ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో ఒకసారి చెప్తాను మీకు. ఇది ఫ్లైట్ కంట్రోలర్ గురించి. అండ్ సో ఫ్లైట్ కంట్రోలర్కి పవర్ ఇవ్వడం కోసం ఒక పవర్ మాడ్యూల్ ఉంటుంది, PMU అంటారు దీన్ని. సో PMU అంటే పవర్ మేనేజ్మెంట్ యూనిట్. సో ఇది పవర్ మాడ్యూల్ అనమాట. సో PMU అంటారు దీన్ని. సో దీని కనెక్షన్స్ కూడా మీకు తర్వాత చెప్తాను. అండ్ USB కేబుల్ అయితే ఇస్తున్నాడు దీంతో పాటు, ఇప్పుడు పక్కన పెట్టేద్దాం. అండ్ వీటితో పాటు కనెక్టర్ పిన్స్. సో ఇలాంటి కనెక్టర్ పిన్స్ ఇస్తాడు అండ్ సమ్ స్టిక్కర్స్ కూడా ఇస్తాడు. అండ్ ఇది వచ్చేటప్పటికి LED ఇండికేటర్ అనమాట. సో LED ఇండికేటర్తో పాటు ఏంటంటే ఇది మనం ఫ్లైట్ కంట్రోల్ అనేది సో కంప్యూటర్కి కనెక్ట్ చేసి మనం ప్రోగ్రామింగ్ అయితే చేయాలి. ప్రోగ్రామింగ్ అంటే మన క్యాలిబ్రేషన్ అవన్నీ ఒకసారి చేయాలి. అవి ఎలా చేయాలో కూడా చూపిస్తాను మీకు నెక్స్ట్ వీడియోలో. సో ఇదైతే LED మాడ్యూల్. ఇక్కడ మైక్రో USB పోర్ట్ ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, ఇవి మనకి మెయిన్గా డ్రోన్ బిల్డ్ చేయడానికి కావాల్సిన కాంపోనెంట్స్. అండ్ దీంతోపాటు మనకి ఒక స్క్రూ డ్రైవర్ అయితే కావాలి కదా. సో నేను ఒక స్క్రూ డ్రైవర్ సెట్ అయితే తీసుకున్నాను ఇది. సో దీనిలో మెయిన్గా మనకి యూజ్ అయ్యేది ఏంటంటే ఈ 2.0 అండ్ 2.5 స్క్రూ డ్రైవర్ సెట్.
ఫ్రెండ్స్ మనం ఈఎస్సీస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చెప్తాన్నాం కదా! సో, ఈఎస్సీస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే బేస్డ్ ఆన్ యువర్ మోటార్ అనమాట. సో, ఒక్కొక్క మోటార్ ఎంత పవర్‌ని కన్జ్యూమ్ చేస్తుందో, ఎంత కరెంట్‌ని కన్జ్యూమ్ చేస్తుందో దాన్ని బట్టి ఈఎస్సీస్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ ఈ మోటార్ చూసుకుంటే ఈ బీఎల్‌డీసీ మోటార్ నేను ఈ హై స్పీడ్‌లో తిరిగితే గనుక ఈ మోటార్ 15-16 ఆంప్స్‌ని కన్జ్యూమ్ చేస్తదనమాట. సో, ఏంటంటే ఒక 5 ఆంప్స్ ఎక్కువ ఉండాలి కాబట్టి సో, 20 ఆంపియర్స్ ఈఎస్సీ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ నేనైతే 30 ఆంప్స్ ఈఎస్సీని సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ బ్యాటరీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో కూడా చెప్తాన్నాను కదా! సో, బ్యాటరీ ఏంటంటే మీరిప్పుడు ఈ మోటార్ ఉంది కదా! ఇలాంటి మోటార్స్ మనం 4 యూజ్ చేస్తాము. సో, 4 యూజ్ చేస్తున్నప్పుడు ఒక్కొక్క మోటారు మాక్సిమమ్‌గా 15 ఆంపియర్స్ కరెంట్ తీసుకుంది అనుకుందాము. 15 ఆంపియర్స్ కరెంట్ తీసుకుంటే గనక సో, 15 ఇంటూ 4 మోటార్స్. సో, 60 ఆంప్స్ మొత్తము. సో, 60 ఆంప్స్ సో, ప్రొడ్యూస్ చేసే బ్యాటరీని మనం తీసుకోవాలి. సో, 60 ఆంప్స్ కంటే ఎక్కువ ఉండాలి గానీ, 60 ఆంప్స్ కంటే తక్కువైతే ఉండకూడదు. లేదంటే గనక బ్యాటరీ అనేది డ్యామేజ్ అవుతది. సో, మనకి బ్యాటరీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే, ఇప్పుడు 2200 మిల్లీ ఆంప్స్ బేసిక్‌గా సో, 2.2 ఆంప్స్ అనమాట. సో, 2.2 ఆంప్స్ ఇక్కడ మనం 40 అని ఇచ్చాడు గదా! సో, దీంతో మల్టిప్లై చేయాలి. సో, 2.2 ఇంటూ 40 సో, అరౌండ్ 80 ఆంప్స్ వస్తదనమాట. సో, 80 కంటే ఎక్కువ వస్తది. సో, అప్రాక్సిమేట్‌గా 80 ఆంప్స్ కరెంట్ అనమాట. సో, ఇది మనకు కంటిన్యూయస్‌గా డ్రైన్ చేసినా గానీ 80 ఆంప్స్ కరెంట్ అనేది మనకిచ్చిద్ది. సో, ఇలా బ్యాటరీనయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో, ఇది ఫ్రెండ్ మనం డ్రోన్ బిల్డ్ చేసుకోవడానికి కావాల్సిన కాంపోనెంట్స్ అన్నీ ఇవి. సో, నెక్స్ట్ వీడియోలో డ్రోన్ ఎలా బిల్డ్ చేసుకోవాలి అండ్ ఫ్లైట్ కంట్రోల్ ఎలా ప్రోగ్రామింగ్ చేయాలనేది చెప్తాను. సో, ఈ వీడియోలో ఇంతే ఫ్రెండ్స్. సో, ఈ వీడియో నచ్చితే గనక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకేమైనా డౌట్స్ ఉంటే గనక ఒకసారి కామెంట్ సెక్షన్‌లో పింగ్ చేయండి.